ప్రార్థన చేసుకొచ్చండి. ప్రార్థన. సర్వకృపానిధి, సర్వాధికారి, పరిశుద్ధుడా, పరమందు ఆశలైనటువంటి మా కన్న తండ్రి, మీ పరిశుద్ధ మహోన్నత హెచ్చింపు గణనామనకై స్తుతులు స్తోత్రములు, ఘనత మహిమ ప్రభావం చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఇదో తండ్రి మరొకసారి మీ కృపా సన్నిధిలో ఇటు రీతిగా ఏకీపించడానికి మాలో తండ్రి మాకు మీ సహాయమును మీ అనుకూలతను ఏర్పాటు చేసిన మా కన్న తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిస్తున్నాం దేవా. ఈ సమయమందు మీరు మాకు ఇచ్చినటువంటి జీవ గ్రంథంలో ఉన్నటువంటి ఆ నీ జీవపు మాటలను మేము జ్ఞాపకం చేసుకునిచుండగా ఆత్మ ద్వారా రాయించబడినటువంటి సంగతులతో సరిచూసుకోవడానికి ప్రయత్నపడుచుండగా మా ప్రయత్నములను మీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా సఫలపరచమని తండ్రి విత్తుచున్నటువంటి వాక్కులు ప్రతి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయడానికి ప్రతి హృదయమును తెరవమని వినగల చెవులను గ్రహించగలిగేటటువంటి హృదయాన్ని మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం దేవా. ఈ సమయం నన్ను మరుగుపరిచి నీ నోటి బోరగా వాడుకొని మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఈ ప్రార్థన సమర్పించుకుని వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమె. కూడి వచ్చినటువంటి దేవుని కుమారులకు దేవుని కుమార్తెలకు యేసుక్రీస్తు నామంలో వందనములు. మన తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు. ప్రియులారా, మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏమిటంటే బాప్తిస్మం యేసుక్రీస్తు నామంలోనే ఎందుకు పొందాలి అనేటువంటి ప్రధాన అంశంలో మరి ఎవరు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిరి? యూదులు మాత్రమే పొందారా? అన్యజనులు కూడా పొందారా? సంఘంలో చేర్చబడిన వారందరూ పొందారా? మరొకసారి ప్రియులారా, ఎవరు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిరి? యూదులు మాత్రమే పొందారా? అన్యజనులు కూడా పొందారా? సంఘంలో చేర్చబడిన వారు కూడా పొందారా? మనం మూలవాక్యాన్ని చదువుకుందారు ప్రియులారా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో మనం పరిశీలన చేసినట్లయితే పేతురు గారు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. ఏమంటున్నారండి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మరి మనం గత క్లాసులో మరి నామము అంటే ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం నేర్చుకున్నాం. నామం అంటే మహిమని, నామము అంటే గుణలక్షణమని, నామము అంటే స్వభావము అని మనం నేర్చుకున్నాం. ఇది మనము మర్చిపోకూడదు ప్రియులారా, గుర్తించుకోవలసినటువంటి అవసరము ఉన్నది. తండ్రి అయిన దేవుని నామము అనగా తండ్రి అయిన దేవుని మహిమ, గుణలక్షణాలు, స్వభావము. మరి ఎవరు కలిగి ఉన్నారు అంటే యేసుక్రీస్తు కలిగి ఉన్నారు. తండ్రి అయిన దేవుని నామమే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు. మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కలిగిన నామమే పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. మరి ఈ లోకంలో కొందరు చెబుతున్నటువంటి దుర్బోధ ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తలులు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందమని యూదులకు చెప్పారే కానీ సంఘానికి చెప్పలేదు అని సాతాను ప్రేరేపితులై చెబుతున్నారు. ఏమంటున్నారండి? అపోస్తలులు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందమని యూదులకు మాత్రమే చెప్పారు, కానీ సంఘానికి చెప్పలేదు అని సాతాను ప్రేరేపితులై చెప్తున్నారు. యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా? మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందమని చెప్పారే కానీ యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం ఇచ్చినట్లు ఎక్కడైనా ఉందా అని వితండవాదం చేస్తున్నటువంటి వారు ఉన్నారు ప్రియులారా. మరి బోధను కలిపి చెరిపి బోధించేవారు సాతాను ప్రేరేపితులై సంఘాన్ని తప్పు ద్రోవలో నడిపిస్తూ ఉన్నారు. అయితే వారు చెబుతున్నది సత్యము అంటే సత్యము కాదు ప్రియులారా.
మరి అపోస్తులు యూదులకు ఏ బోధ చెప్పారో అదే బోధను అన్యజనులకు చెప్పారు. మరి అపోస్తులు యూదులకు ఏ బోధ అయితే చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు పిల్లారా. మరి యూదులకు తండ్రి అయిన దేవుడు తెలుసట, పరిశుద్ధాత్ముడు తెలుసట. కానీ యూదులు ఎవరిని నమ్మలేదు అంటే యేసుక్రీస్తును నమ్మలేదు. కనుక మీరు ఏ యేసునైతే నమ్మలేదో ఆ యేసునామంలో మీరు బాప్తిస్మం పొందుడి, బాప్తిస్మం తీసుకోండి అనేసి కేవలము అపోస్తులు యూదులకు మాత్రమే చెప్పారని చెప్పేటటువంటి బోధ మనము చూస్తున్నాం పిల్లారు. మరి మాత్రమే చెప్పారు అనేసి చెబుతున్నటువంటి అబద్ధ బోధ ఏంటండి ఇది? అబద్ధ బోధ. ఎందుకు ఇలా చెప్తున్నారంటే మీరు యేసుక్రీస్తుని వ్యతిరేకించారు, మీరు యేసుక్రీస్తుని సిలువ వేశారు, మీరు యేసుక్రీస్తుని బాధించారు. కాబట్టి మీరు యేసుక్రీస్తు నామములోనే మీరు బాప్తిస్మం పొందుకోవాలి అని అపోస్తులు యూదులకు మాత్రమే చెప్పారు అని అబద్ధ బోధ చేస్తున్నారు పిల్లారు. ఎంతో మంది అమాయకులు అదే నిజమని నమ్మేసి అనుసరించేటటువంటి పరిస్థితి చూస్తున్నాం. అంతా తప్పు బోధ చెబుతున్నారు. వాళ్ళు చెప్పేది ఏదో తప్పు చెప్పినా తప్పును సమర్థించుకోవడానికి తప్పును కప్పిపెట్టే ప్రయత్నం చేసేటటువంటి పరిస్థితి జరుగుతుంది పిల్లారా. గమనించవలసింది ఏమిటంటే అపోస్తులు యూదులకు ఏ బోధ అయితే చెప్పారో అన్యజనులకు అదే బోధ చెప్పారు. అపోస్తులు యూదులకు ఏ బోధ అయితే చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు. కానీ బైబిల్ చదవనటువంటి, బైబిల్ లేఖనాలను పరిశీలించినటువంటి అనేక మంది సాతాను ఉచ్చులో పడిపోతున్నారు. అందుకే యూదులు యేసును నమ్మలేదు. యూదులు యేసును నమ్మలేదు కనుక అపోస్తులు యూదులకు ఏ యేసునైతే నమ్మలేదో ఆ యేసు క్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందమని చెప్పారు అని చెప్పేటటువంటి బోధ మనం చూస్తున్నాం. మరి అలాగైతే మరి వాళ్ళు అలా చెప్పారు అని అనుకుంటే మరి పేతురు గారు, అన్యజనుల వద్దకు వెళ్ళిన పేతురు గారు కొర్నేలి ఇంటి దగ్గర ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోమని చెప్పారు అని మనం పరిశీలన చేసినట్లయితే మరి రోమాపత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందుతామని మీరు ఎరుగరా అని పేతురు గారు చెప్తున్నారు. అదేవిధంగా గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26, 27, 28 వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే అక్కడ ఏముందంటే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. ప్రియులారా, ఇక్కడ ఇచ్చినవి అన్నీ కూడా మరి చదువుతున్నారా అంటే ఈ బోధించే బోధకులు మరి యూదులు యేసుక్రీస్తు నమ్మలేదు కనుక యూదులకు మాత్రమే చెప్పిన బోధ యేసుక్రీస్తు నామమునే బాప్తిస్మం పొందమని అని చెప్పినటువంటి వాళ్ళకి మరి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు తెలియదా? బైబిల్లో రాయబడినటువంటి లేఖనాలు అర్థం అవడం లేదా అంటే మరి సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలుగజేస్తుందంటండి? గుడ్డితనాన్ని కలుగజేశాడట. ఆలోచించండి ప్రియులారా, వ్యక్తుల మీద నమ్మకం ఉంచవద్దు. మనము వ్యక్తుల మీద నమ్మకం ఉంచవద్దు, వ్యక్తులు చెప్పేది నమ్మవద్దు. బైబిల్ చెప్తే చేయాలి, బైబిల్లో ఉంటే నమ్మాలి ప్రియులారా. మరి యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి అని మొట్టమొదట అపోస్తులైనటువంటి పేతురు గారు పెంతెకోస్తు పండగ దినాన్న
పరలోకము నుండి వచ్చినటువంటి పరిశుద్ధాత్మను పొందుకున్నవాడై, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడిన వాడై అక్కడ ఉన్నటువంటి యూదులతో చెబుతూ ఉన్నాడు. మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు అంటున్నాడు యూదులతో, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు అంటున్నారు. ఏ నామంలో బాప్తిసం పొందాలట? మీ పాపాలు క్షమింపబడాలంటే ఇక్కడ చెప్తున్నారు, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. ఎవరితో చెప్తున్నారు ఈ మాట అంటే యూదులతో చెప్పాడు పేతురు గారు. మరి దేవుని వాక్యం అంగీకరించిన సమరయులతో మరి పేతురు గారు ఏమని చెప్తున్నారంటే ఏ నామంలో బాప్తిసం పొందమని చెప్తున్నారు అని మనం పరిశీలన చేసినట్లయితే ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం మాత్రం పొందియుండురి అని లేఖనం చెబుతుంది ప్రియులారా. మరి లేఖనాన్ని మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 12వ వచనంలో, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిసం పొందిరి. ఏంటంట? ఫిలిప్పు గారు మరి సమరాయపట్నంలో ఏం చేశారట? దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించారట. మరి ఫిలిప్పు ఎవరికి ప్రకటన చేశారంటే సమరయులకు ప్రకటన చేశారు. వారు నమ్మారు. మరి నమ్మినప్పుడు వారిని ఏమంటున్నారంటే యేసుక్రీస్తు నామమున గూర్చి సువార్త ప్రకటించారంట. ఆ సువార్త విని విశ్వసించారట. మరి అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 14, 15, 16 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపిరి. సమరయ వారు ఏం చేశారంటండి? దేవుని వాక్యాన్ని అంగీకరించారట. మరి అంగీకరించారని యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తులకు తెలియవచ్చినప్పుడు ఏం చేశారంట? పేతురును యోహాను వారి యొద్దకు పంపారట. మరి 15వ వచనంలో వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. ఈ పేతురు గారు యోహాను గారు వచ్చి ఆ సమరయుల గురించి ఏం చేశారంట? పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థన చేశారట. మరి ప్రార్థన చేస్తే ఏం జరిగిందంటే 16వ వచనంలో, అంతకు ముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. ఈయన పరిశుద్ధాత్ముడు దిగి ఉండలేదంట అంతకు ముందు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొందియుండిరి. వారు ఏం చేశారంట? ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందియుండిరి అంటున్నారు ప్రియులారా. మరి సమరయ వారు ఫిలిప్పు చెప్పినటువంటి సువార్తను విని ఎవరి నామంలో బాప్తిసం పొందారట? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందిరి. మరి ఎఫెసులోని కొందరు శిష్యులు సువార్తను విని ప్రభువైన యేసు నామంలో బాప్తిసం పొందారట. మరి లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగారట. మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగారట. మరి 2వ వచనంలో వారు అంటున్నారు, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడని సంగతియే మేము వినలేదని చెప్పిరి. మరి అలా చెప్తే పౌలు గారు అంటున్నారు, అప్పుడు పౌలు గారు అంటున్నారు ఏమనంటే, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని అడుగగా వారు అంటున్నారు, యోహాను బాప్తిస్మను బట్టియే అని చెప్పిరి. అప్పుడు
మరి అందుకు పౌలు గారు అంటున్నారు, యోహాను ఏమంటున్నాడు? యోహాను తన వెనుక వచ్చు వాని యందు, అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు వారు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చినని చెప్పాను. మరి యోహాను గారు ఏమని చెప్పారు? నా వెనుక వచ్చు వాని యందు అంటున్నారు. మరి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసం ఎందుకంటే యేసునందు విశ్వాసం ఉంచవాలని ప్రజలతో చెప్పారట. యోహాను గారు ఏమని బాప్తీసం ఇచ్చారంటే వారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చారు. యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తీసం ఏంటంటే మారు మనసు విషయమై. మరి యోహాను గారు ఏమని చెప్తున్నారు? నా వెనుక వచ్చు వాని యందు విశ్వాసం ఉంచవలనని చెప్పారట. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తుల కార్యము 19వ అధ్యాయము 5వ వచనం చూసినట్లయితే వారు ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తిస్వం పొందిరి. వారు ఆ మాట విని ఏం చేశారంట? ప్రభు అయిన యేసునామమున బాప్తిస్వం పొందిరి. మరి ఇక్కడ అపోస్తులను పరిశీలన చేసినట్లయితే అపోస్తులు మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిస్వం ఇచ్చినట్లు కానీ పొందమన్నట్లు కానీ మనకి ఇక్కడ రాయబడి లేదు ప్రియులారా. ఏమని రాయబడిందంటే వారు ఆ మాట విని. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు మరి ఇక్కడ దేనిని బట్టి మీరు బాప్తీసం పొందారు అని అడిగినప్పుడు యోహాను బాప్తీసం బట్టి అని చెప్పినప్పుడు మరి యోహాను ఏమంటున్నాడంటే నా వెనుక వచ్చు వాని యందు విశ్వాసం ఉంచండి అని మారు మనసు విషయమే నేను బాప్తీసం ఇచ్చాను అని చెప్పాడు కదా అని చెప్పినప్పుడు వారు ఆ మాట విని ఏం చేశారంట? ప్రభువైన యేసునామమున బాప్తీసం పొందిరి. మరి అపోస్తులైన పేతురు గారు కొర్నేలి ఇంట అన్యజనులతో చెప్పిన మాట మరి మొట్టమొదట అపోస్తులైనటువంటి పేతురు గారు పెంతెకోస్తు పండగ దినమందు పరిశుద్ధాత్మను పొందుకున్నవాడే పరిశుద్ధాత్మని ప్రేరణతో ఏమైతే మాట్లాడాడో మరి అక్కడ ఏమన్నారండి? ప్రభు అయిన యేసునామమున ప్రతి వాడును బాప్తీసం పొందుడి అని చెప్పారు. మరి ఇక్కడ ఏమంటున్నారు అంటే ఇక్కడ కూడా 5వ వచనంలో వారు ఆ మాట విని ప్రభు అయిన యేసునామమున బాప్తీసం పొందిరి. మరి యూదులు యేసుని హింసించారు. యూదులకి యేసు అంటే ఎవరో తెలియదు కాబట్టి యూదులకు మాత్రమే యేసుక్రీస్తు నామంలో బాప్తీసం ఇచ్చారు అపోస్తులు అని చెప్పబడేటటువంటి బోధ మరి సరి అయినదా అంటే కాదు ప్రియులారా. ఇక్కడ మొట్టమొదటి అపోస్తులైనటువంటి పేతురు గారు మరి ఇశ్రాయేలీలతో ఆ యూదులతో ఏమైతే చెప్పారో అదే మాటను మరి సమరయలో ఉన్నటువంటి ఈ అన్యజనులకు కొర్నేలి ఇంట ఉన్నటువంటి అన్యజనులకు చెబుతున్నారు ప్రియులారా. యేసునామమందు బాప్తీసం పొందుడని ఆజ్ఞాపించారట. మరి మనం లేఖనాలు పరిశీలన చేద్దాం. కొర్నేలి ఇంటి యొద్ద అన్యజనులతో పేతురు అంటున్న మాట. మరి అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 28వ వచనం 40 వచనాలని 28 నుండి 40 వచనాల వరకు మనం పరిశీలన చేసినట్లయితే మరి అక్కడ మనం ఆ విషయం తెలుస్తుంది ప్రియులారా. మరి ఇక్కడ మనం 47వ వచనాన్ని మనం చదువుకుందాం. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన మీకు వీరు అందుకు పేతురు అంటున్నారు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పాను. మనవలే మరి వీళ్ళు పెంతెకోస్తు దినాన ఏ విధంగా అయితే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అలాగా ఈ కొర్నేలి ఇంటి యొద్ద ఉన్నటువంటి ఈ అన్యజనులు ఏం చేశారట? పరిశుద్ధాత్మను పొందుకున్నారట. మరి ఈ పరిశుద్ధాత్మను పొందుకున్న వారికి బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని మరి ఈ యొక్క పేతురు గారు చెప్తున్నారు ప్రియులారా. కొర్నేలి ఇంటి యొద్ద అపోస్తులైన పేతురు గారు ప్రసంగం చేయటం ద్వారా యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్త ప్రసంగం చేయటం ద్వారా
వారందరూ ఏమయ్యారంటే పరిశుద్ధాత్మను పొందుకున్నారు. పేతురు అంటున్నారు 48వ వచనంలో, యేసుక్రీస్తు నామందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించెను. ఏమంట? వారు ఏ నామంలో తీసుకోవాలని ఆజ్ఞాపించారంట? యేసు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞ ఇచ్చారట, ఆజ్ఞాపించారంట. ప్రియులారా, ఎవరితో చెబుతున్నారు ఈ మాట అంటే యూదులతో చెబుతున్నారు. మరి అన్యజనులతో కూడా చెబుతున్నారు. మరి ఏమనంటే యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మం పొందుడి అని. మరి మొట్టమొదటి అపోస్తులైనటువంటి పేతురు గారు యూదులకు, ఆ ఇశ్రాయేలీలకు ఆ పెంతెకోస్తు దినాన ఏ మాట అయితే చెప్పారో అదే మాటను ఇక్కడ అన్యజనులు కూడా చెప్పినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందవలెనని ఆజ్ఞ ఇచ్చారట. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే అపోస్తులైనటువంటి పౌలు గారు మరి సంఘముతో ఏమి చెప్తున్నారు, సంఘానికి ఏమని చెబుతున్నారో చూద్దాం ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనం అందరము ఎవరిని ధరించుకున్నామట? క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అని చెప్తున్నారు. పౌలు గారు ఎవరితో చెబుతున్నారు అంటే గలతీలతో చెబుతూ ఉన్నారు, గలతీ సంఘంతో చెబుతూ ఉన్నారు. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26 నుండి 28 వచనాలు మనం పరిశీలన చేసుకున్నట్టయితే అక్కడ మనకు కనబడుతుంది ప్రియులారా, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ ఎవరితో చెబుతున్నారు ఈ మాట అంటే సంఘంతో మాట్లాడుతున్నారు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు అంటున్నారు ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడు కానీ, స్త్రీ అని కానీ లేదంట ప్రియులారా. ఎవరైతే సంఘంలో చేర్చబడుతున్నారో వారందరూ ఏమవుతున్నారంటే క్రైస్తవులు అవుతున్నారు. ఇక్కడ పరిశీలన చేసినట్లయితే 28వ వచనంలో ఇందులో యూదుడని కానీ, గ్రీసు దేశస్థుడని కానీ లేదు, దాసుడని కానీ, స్వతంత్రుడని కానీ లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు ఏమైనారట? మీరందరూ ఏకముగా ఉన్నారు అని చెప్తున్నారు ప్రియులారా. మరి ఇక్కడ మనం పరిశీలన చేసినట్లయితే మరి ఇక్కడ ఏమంటున్నాడు? గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26 నుండి మనం పరిశీలన చేసినట్లయితే క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తునందు మీరందరూ ఏమయ్యారంట? దేవుని కుమారులై ఉన్నారు అని చెప్పి క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని చెప్తున్నాడు. ఇందులో మరి యూదులకు ఒకలాగా బాప్తిస్మము, మరి గ్రీసు దేశస్థులకు ఒకలాగా బాప్తిస్మము, మరి దాసునికి ఒకలాగా బాప్తిస్మము, స్వతంత్రునికి ఒకలాగా బాప్తిస్మము ఇవ్వమని చెప్పలేదు ప్రియులారా. మరి యూదులకేమో యేసుక్రీస్తు నామంలోనే బాప్తిస్మం పొందండి, ఎందుకంటే మీరు యేసు ప్రభువును మీరు నమ్మలేదు కనుక. మరి గ్రీసు దేశస్థులకేమో మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి పొందండి అని చెప్పారంటే లేదు ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ రాయబడి ఉంది, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకొని ఉన్నారు. ఇందులో ఏం లేదట, యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. కాబట్టి మరి మీరందరూ ఏ నామములో బాప్తిస్మం పొందాలి అంటే యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం పొందండి అని చెప్తున్నాడు. మరి క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తు వలె వేషధారణ కలిగి ఉండడమా?
క్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నాడో అలాంటి వేషం మనం వేసుకోవాలా? కాదు ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తీసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అంటున్నారు ప్రియులారా. క్రీస్తుని ధరించుకునుట అంటే క్రీస్తు మహిమను ధరించుకునుట. ఎవరైతే క్రీస్తులోనికి బాప్తీసం పొందారో వారు క్రీస్తు మహిమను ధరించుకుంటున్నారు. అపోస్తలులు యూదులతో ఏమైతే చెప్పారో అన్యజనులకుతోనూ అదే చెప్పారు ప్రియులారా. మరి యూదులతో ఏమైతే చెప్పారో అదే క్రీస్తు సంఘంతోనూ చెప్పారు ప్రియులారా. అంతేకాకుండా యూదులకు ఏమైతే బోధించారో అదే బోధను అన్యజనులకు బోధించారు. మరి యూదులకు ఏమైతే బోధించారో అదే బోధను క్రీస్తు సంఘముతోనూ బోధించారు. ఒకే బోధన చేశారు ప్రియులారా అపోస్తలులు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బోధ చేయలేదు, అందరికీ ఒకే బోధ చేశారు. ఏమనంటే యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందమనెను. మరి అపోస్తులైనటువంటి పౌలు గారు రోమా సంఘంతో అంటున్నారు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ అంటున్నారు ప్రియులారా. మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితమని మీరెరుగురా. ఎప్పుడు ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతాం మనము అంటే యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నట్లయితేనే. మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిసం పొందుకోమని చెప్పారా అంటే లేదు ప్రియులారా. ఇక్కడ ఏమిటంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందేటటువంటి వారిగా ఉంటారు ప్రియులారా. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏమిటంటే అపోస్తలులు ఇశ్రాయేలీలకు అంటే యూదులకు ఏ బోధ చెప్పారో అన్యజనులకు అదే బోధన చెప్పారు. మరి అపోస్తలులైనటువంటి వారు మరి యూదులకు ఏ బోధ అయితే చెప్పారో అదే బోధను సంఘానికి కూడా చెప్పారు. మనమందరము అపోస్తలులు వేసిన పునాది మీదే కట్టబడడానికి జాగ్రత్త పడాలి ప్రియులారా. మరి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రియులారా. మనము ఆయన మరణము యొక్క సాదృశ్యమందు క్రీస్తుతో ఐక్యము గలవారము కావాలంటే మరి మనం ఏం చేయబడాలంటే యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందాలి. అంతేకాకుండా క్రీస్తు పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు క్రీస్తుతో ఐక్యము గలవారం కావాలంటే యేసు క్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవాలి. క్రీస్తులో పాతి పెట్టబడాలన్నా క్రీస్తుతో కూడా లేపబడాలన్నా మనం ఏం చేయబడాలంటే యేసు క్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. ఎందుకంటే ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తున్నారు, కొరింథీయులకు రాస్తూ మొదటి పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. ఏం చేశారంట? దేవుడు పౌలు గారికి అనుగ్రహించినటువంటి కృప చొప్పున మరి నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశారట. మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, మరి ఒకడు వచ్చి మరి ఒక పునాది వేయమని కాదు ప్రియులారా, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూసుకునవలెను అంటున్నాడు ప్రియులారా. దేవుడు తనకు అనుగ్రహించిన కృప చొప్పున నేర్పరి అయినటువంటి శిల్పకారుని వలె పునాది వేశారట. మరి ఇక ఇంకా మనం 11 వచ్చిన మనం పరిశీలన చేసినట్లయితే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. వేయబడింది తప్ప ఈ నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేశాను, మరి ఒకడు దాని మీద కట్టబడాలి తప్ప మరి ఒక పునాది వేయకూడదు అని చెప్తున్నాడు పిల్ల. చెప్పి ఇక్కడ ఏమంటున్నాడు? వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును
వేయనేరడు. ఎందుకంటే ఈ పునాది యేసు క్రీస్తే అని చెప్తున్నారు ప్రియులారా. ఈ పునాది ఎవరట? యేసు క్రీస్తే. యేసు నామంలోనే బాప్తిసం పొందండి. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవడూ వేయనేరడు. ఆ పునాది ఎవరట? యేసు క్రీస్తే అని చెప్తున్నారు ప్రియులారా. అంతేకాకుండా ఇంకా పౌలు గారు తిమోతితో చెప్తున్నట్టు మాట మనం పరిశీలన చేసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6 అధ్యాయం 20 వచనంలో, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకును జ్ఞానమది అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. జ్ఞానమని ఏంటంట? అబద్ధముగా చెప్పబడేటటువంటి విపరీత వాదాలు. విపరీత వాదాలు ఎలా ఉంటాయంటే చెప్పడానికి వినడానికి అవును అన్నట్టు అనిపిస్తాయి, కానీ అది ఎలా ఉంటుందంట? అబద్ధముగా చెప్పబడినటువంటి విపరీత వాదములకు దూరముగా ఉండు. వారు జ్ఞానమనే చెబుతూ ఉంటారు. మరి జ్ఞానము మేమే పరిశీలన చేసాము అన్నట్లుగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిసం పొందండి అని మరి ప్రస్తుతం క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి బాప్తిసాలు. కానీ అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాది ఏంటంటే వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడు వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. మరి ఆ పునాది అయినటువంటి యేసుక్రీస్తులోనికి మనం బాప్తిసం పొందుకున్నట్లయితే ఆయన మరణంలోనికి పాలు పొందుకుంటున్నాం. యేసుక్రీస్తులోనికి బాప్తిసం పొందుకున్నట్లయితే ఆయన పునరుద్ధానములోనికి బాప్తిసం పొందుకుంటున్నాము. మరి మనం ఆయన మరణములో పాలు పొంది ఆయన పునరుద్ధానంలో లేపబడాలంటే మనము యేసుక్రీస్తు నామములోనికి బాప్తిసం పొందాలి అని మరి అపోస్తులు చెప్తున్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 1 అధ్యాయం 16 వచనంలో, సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను, ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. మరి యూదునికి గ్రీసు దేశస్థునికి, యూదునికి ఒకలాగా బాప్తిస్మము, గ్రీసు దేశస్థునికి ఒకలాగా బాప్తిస్మము కాదు ప్రియులారా. అందరికీ రక్షణ కలిగజేయడానికి అది ఏంటంట? దేవుని శక్తి అని చెప్తున్నారు పిల్లారా. అదే విధంగా మనం పరిశీలన చేసినట్లయితే రోమీలకు రాసినటువంటి పత్రిక 10 అధ్యాయము 12 వచనంలో, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఈ బాప్తిస్మంలో యూదునికి ఒకలాగా బాప్తిస్మము, గ్రీసు దేశస్థునికి ఒకలాగా బాప్తిస్మం ఇమ్మని చెప్పలేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి మరి యూదులు మరి యేసుక్రీస్తుని తిరస్కరించారు కాబట్టి యూదులు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుకోవాలి. మరి గ్రీసు దేశస్థులు జ్ఞానం కలిగినటువంటి వారు కాబట్టి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామములోనికి బాప్తిసం పొందుకోవాలి అని ఇచ్చినట్లు బైబిల్లో ఎక్కడైనా ఉందా పిల్లారంటే? లేదు. అందుకే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు. ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు అని చెప్తున్నాడు పిల్లలు. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే మరి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందుకోవాలి అని కొరింథీయులకు రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12 అధ్యాయం 13 వచనంలో, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనము అయినను మనమందరము ఒక్క శరీరంలోనికి, మరి ఒక్క శరీరముగా ఉండటానికి ఒక్క ఆత్మ ఎందే బాప్తిసం పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. మరి మనం పానము చేస్తున్నారు వారము, లేకపోతే నెలకొకసారి, కొన్ని సంఘాలలో ప్రతి దినము. మరి ఏ పానము? మనమందరము ఒక్క ఆత్మను పానము చేసితిమి అన్నారు. మరి
ప్రభు సంస్కార విందులో మరి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు శరీర రక్తాలు తాగుతున్నారా ప్రియులారా? మరి యేసు క్రీస్తులోనికి బాప్తిసం పొందినటువంటి వారు మరి యేసు క్రీస్తుని జ్ఞాపకం చేసుకునడానికి బల్లారాధన బల్ల యొద్దకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రియులారా. అందుకే అంటున్నాడు, ఏలయనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసం పొందితిమి అని చెప్తున్నారు ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసినట్లయితే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఈ మర్మం మీదనగా అని చెబుతూ అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను ఒక్క శరీరమందరి సాటి అవయవములను వాగ్దానములో పాలివారినై ఉన్నారన్నదియే. మరి అంతేగాని మరి యూదులు యేసుక్రీస్తుని తిరస్కరించారని, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియదని, యేసుక్రీస్తుని శ్రమల పాలు చేశారని, మరి యూదులకు యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మని, మరి అన్యజనులకేమో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మని యొక్కయు నామంలోనికి బాప్తిస్మని చెప్పినట్లు ఎక్కడైనా ఉందంటే ప్రియులారా? లేదు. ఈ మర్మ మీదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులు. యూదులు ఏమైతే దేనికైతే వారసులుగా ఉన్నారో యేసుక్రీస్తు నామంలోనికి బాప్తిసం పొందుకుని, అన్యజనులు కూడా సమాన వారసులు అని చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి అపోస్తులు ఏమైతే పునాది వేశారో ఆ పునాది మీద మనం కట్టబడాలి ప్రియులారా. వేయబడిన తప్ప మరి ఒక పునాది ఎవడూ వేయనేరడు. ఆ పునాది యేసుక్రీస్తే అంటున్నారు. కాబట్టి మరి ఎవరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందారంటే యూదులు పొందుకున్నారు, అన్యజనులు పొందుకున్నారు, సంఘము పొందుకున్నారు. యూదులకు అదే బోధించారు, అన్యజనులకు అదే బోధించారు, సంఘమునకు కూడా అదే బోధించారు. యూదులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారు, అన్యజనులు యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారు. మరి సంఘము కూడా యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకున్నారు. మరి ఈ విధంగా పొందుకున్నట్లయితేనే ఆయన పునరుద్ధానములోను, ఆయన మరణములోను, ఆయన పునరుద్ధానంలోను పాలివారిగా ఉంటాము. కాబట్టి ప్రియులారా, మరి ఏ నామంలో బాప్తిసం పొందుకోవాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందుకోవాలి అనేటువంటి ఈ యొక్క మరి సత్యాన్ని, సర్వసత్యాన్ని గుర్తెరిగిన వారై మరి ఈ మాటలు విని పరిశీలించి జాగ్రత్త పడి మరి రాబోయే రోజులలో మనం ఇచ్చేటటువంటి బాప్తీసాలు యేసుక్రీస్తు నామములోనే బాప్తీసం పొందుకున్నట్లయితే ఆయన మరణంలోను ఆయన పునరుద్ధానంలోను పాలు గలవారిగా ఉండేటటువంటి వారిగా ఉంటాం. కాబట్టి మరి ఈ మాటలు మరి మనందరి వినుకులలో దేవుడు ఫలింపజేయును గాక, అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయును గాక. అందరికీ వందనాలు.